కూటమి ప్రభుత్వ తీరుపై భగ్గుమన్నారు వైసీపీ నాయకులు. ఏపీలో కూటమి ప్రభుత్వం వంచనకు పాల్పడిందన్నారు ఎమ్మెల్సీ బొత్స. సూపర్ 6 హామీలతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఏపీలో ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తున్నారని, కానీ అది అసాధ్యమన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక కూటమి ప్రభుత్వం 3 లక్షల ఉద్యోగాలు పీకేసిందని మండిపడ్డారు అంబటి రాంబాబు. ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఏవీ నెరవేర్చక మాయతో మోసంతో ఈ సంవత్సర కాలం పాటు గడిచిన నేపథ్యం, ప్రజలకు ఇచ్చిన మాటని మోసం చేసిన, వెన్నుపోటు పొడిచిన దినంగా అవాళ నామకరణం చేసి రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం చేయాలని పార్టీ నిర్ణయించింది. ఆ రోజు అక్కడున్న ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ, లేదు ఆర్డీ ఆఫీస్కి కానీ, లేదు కలెక్టరేట్లో కానీ వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ ప్రభుత్వం వంచింది, ఈ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఇచ్చిన సూపర్ 6 కానీ లేదు వాళ్ళు చెప్పిన మాటలు కానీ ఏవీ లేవు, అది కాకుండా అరాచకంతో మా అక్రమ అరెస్టులు చేస్తూ లేనిపోయిన విధంగా హింసిస్తూ ప్రజల్ని కించపరుస్తూ వీళ్ళు నాయకులు కించపరుస్తూ కార్యక్రమాలు చేస్తారనే కార్యక్రమాన్ని విధానాన్ని ప్రజలకు చాటి సీనియర్ నాయకులు ఎవరుంటే వాళ్ళ మీద గురి పెడుతున్నారు. తద్వారా ఏ రకంగా అయినా సరే పార్టీని బలహీనం చేయాలి, ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని చూస్తున్నారు. అది అసాధ్యం. అందులో వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడు, అంత పట్టుదల కలిగిన పటిమ ఉన్న నాయకుడిని వాళ్ళు ఏం చేయలేరు. దానివల్ల ఏమవుతుందంటే పార్టీ మరింత బలపడుతుంది. థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు గారు. ఎస్, 2 నెలలు అందరం పోవచ్చు. వాళ్ళు ఎవరి మీద అందరి మీద కేసులు ఉన్నాయి, ఎప్పుడైనా పోవచ్చు. అంతకుమించి చేసుకోగలిగేది ఏం లేదు. ఈరోజు మాకు ఇదేంది మొదలైంది, ఏం పర్లేదు, పోతే 1-2 నెలలు ఉంటాం, వస్తాం. ఎందుకంటే పాలిటిక్స్ లో ఉన్నాక ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ప్రిపేర్డ్నెస్ అనేది ఉండక తప్పేట్లేదు, అరెస్ట్ అనేది తప్పేట్లేదు. బట్ దీన్ని రుచి మరిగినాక సిస్టమ్, ఇంకా తర్వాత నీ కంట్రోల్ ఎవరి కంట్రోల్ ఉండదు. దారుణ ప్రతి ఒక్కరికి తగులుకుంటాయి. అది సులభం. ఓ పవర్ఫుల్ పొలిటికల్ పార్టీ వాళ్ళనే ఇంత క్యాజువల్ గా చేయగలిగినప్పుడు సామాన్యులు, మీలాంటి జర్నలిస్టులు, ఇంకా బయట కూడా నా వాయిస్ రైజ్ చేయాలనుకున్నాడు, వాళ్ళ పరిస్థితి ఊహించుకోండి ఎట్లుంటుందో. 5,000గా మనం రాగానే 10,000 అన్నాడు. 10,000 సంగతి దేవుడు ఎరుగు, ఉన్న ఉద్యోగాలు పీకి పారేశాడు. 2,60,000 మందిని ఉద్యోగాలు పీకేశాడు. ఏపీ బ్రెవరేజ్లో, ఫైబర్ నెట్లో వాళ్ళుంటే వాళ్ళని పీకేశాడు. మొత్తం